మధ్యతరగతి ప్రజలకు భారీ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఉచిత రేషన్ పై మరో కీలక అప్డేట్ వచ్చేసింది. అన్ని ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డు ప్రధానం. అందుకే అందరూ రేషన్ కార్డు కోసం ప్రయత్నాలు చేస్తారు. అలా రేషన్ కార్డు సంపాదించిన వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే నెల సెప్టెంబర్ నుంచి బియ్యం పంపిణీ మళ్లీ ప్రారంభం కానుంది. కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారు, పాత కార్డుల్లో కొత్త సభ్యులను చేర్చుకున్న వారికి కూడా ఈసారి బియ్యం అందనుంది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రభుత్వం జూన్ నెలలోనే ఒకేసారి 3 నెలల బియ్యం పంపిణీ చేసింది. జూలై, ఆగస్టు నెలల్లో పంపిణీ నిలిపివేశారు. ఇప్పుడు 3 నెలలు పూర్తయినందున సెప్టెంబర్ 1 నుంచి మళ్లీ పంపిణీ ప్రారంభం కానుంది. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు జారీ చేయకపోవడంతో అనేక కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయి. రేషన్ కార్డు లేక పథకాలకు దూరమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యపై దృష్టి సారించింది. మీ సేవా కేంద్రాలు, ప్రజాపాలన గ్రామ సభల ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. ఉమ్మడి జిల్లాల్లో మీ సేవా కేంద్రాల ద్వారా 1,18,681, ప్రజాపాలన గ్రామ సభల ద్వారా 2,68,921 దరఖాస్తులు అందాయి. వీటిని రెవెన్యూ అధికారులు పరిశీలించి అర్హులను ఎంపిక చేశారు. ఫిబ్రవరి 2025 నుంచి ఇప్పటి వరకు విడతల వారీగా 96,060 కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయి. మే 25 నాటికి ఉమ్మడి జిల్లాల్లో రేషన్ కార్డుల సంఖ్య 10,29,230 ఉండగా ఆగస్టు 9 వరకు కొత్తగా మంజూరైన కార్డులతో కలిపి మొత్తం సంఖ్య 11,25,290కి చేరింది. ఈ కార్డులో సభ్యుల సంఖ్య 34,05,671. వీరందరికీ 20,434 టన్నుల బియ్యం పంపిణీ చేయనున్నారు. ప్రతి నెల డైనమిక్ కీ రిజిస్టర్ రూపొందిస్తారు. ఆ సమయానికి ఉన్న కార్డులు సభ్యుల సంఖ్య ఆధారంగా బియ్యం కోటాను కేటాయిస్తారు. ఏప్రిల్ 25న తయారైన డీకేఆర్ ప్రకారం పెరిగిన కార్డులు కొత్త సభ్యులకు 3 నెలల బియ్యం కోటా అందజేస్తారు. ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కోటా కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరలో తన కోటాను ప్రకటించనుంది. జిల్లాల గోదాములకు బియ్యం చేరిన తర్వాత ఈ నెల 20 నుంచి రేషన్ షాపులకు తరలింపు ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు పంపిణీ మొదలవుతుంది. ప్రభుత్వం కొత్త కార్డులందరికీ బియ్యం అందించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. ఈ నిర్ణయం పేద కుటుంబాలకు పెద్ద ఊరట కలిగించనుంది.